దేవుని వాక్యములో నుండి ఆది కాండము, దేవుని పరిశుద్ధ లేఖనములో నుండి ఆది కాండము 2వ అధ్యాయము. ఆది కాండము 2వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలయ్యెను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారమున్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దికెలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యములో నుండి మనందరితో మాట్లాడును గాక. తండ్రి నుండి, కుమారు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపా సమాధానములు ప్రభు మనందరికీ దయచేయును గాక. ఈరోజు మన యొక్క ధ్యానాంశము దాహము. అందరూ చెప్పండి, దాహము. శ్రద్ధగా ఈ మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుడు ఈ భూలోకములో భూలోకమును సృజించినటువంటి సమయమందు ఏదేను తోటను ఏర్పాటు చేసి ఏదేను తోటలో జీవము కలిగినటువంటి దేవుడు ఆదాము అవ్వలను సేద్యపరచుటకు ఏర్పాటు చేసి, ప్రభునందు ప్రియులారా, అక్కడ ఒక నదిని దేవుడు ఏర్పాటు చేశారు. ఆ నది 4 శాఖలుగా ప్రవహిస్తూ భూమి మీద ఉన్నటువంటి వృక్షములను తడుపుచు నరుల ఆ కాలములో ఉన్నటువంటి నరుల దాహార్తిని తీర్చినట్లుగా ఆది కాండము 7వ అధ్యాయం వరకు ఉన్నటువంటి నరుల దాహమును ఈ యొక్క నదే తీర్చినట్లుగా మనందరం వాక్యములో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. వృక్షములను ఫలింపజేస్తూ మానవుల యొక్క స్థితిని మనం చూసినట్లయితే మానవులందరినీ కూడా జీవము కలిగినటువంటి దేవుడు ఈ నది ద్వారానే పోషించారు, బలపరిచారు. వారి దాహార్తిని తీర్చిన విధానము వాక్యములో మనందరం కూడా చూస్తున్నాం. కానీ ప్రభునందు ప్రియులారా, కాలానుగుణంగా మనము చూసినట్లయితే కాలానుగుణముగా ఏదేను తోటలో నుండి ఆదామవ్వలు వెళ్ళగొట్టబడ్డారు. వారు పంపించి వేయబడ్డారు. ఆ తరువాత మనము చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, భూమి మీద జనము విస్తరించినట్లుగా మనము చూస్తున్నాము. విస్తారముగా జనము భూమి మీదకి వచ్చి అభివృద్ధి చెంది దేవుడు చెప్పినట్లుగానే అభివృద్ధి చెందారు. కానీ ఆది కాండం 6వ అధ్యాయం చూస్తే మానవులను నేను ఎందుకు కలగజేశానా అని దేవుడు బాధపడేటట్లు బ్రతుకుతున్నారు.
మానవులను నేను ఎందుకు కలుగజేశానా అని దేవుడు బాధపడేటట్లు వారు బ్రతికారని వాక్యములో వ్రాయబడింది. ఆ కాలములో ఒక్క నీతిమంతుడు కనబడ్డారు. ఆయన పేరే నోవహు. దేవునికి స్తోత్రం. నోవహు అనబడిన భక్తుడు 120 సంవత్సరాలు వారికి సువార్త ప్రకటిస్తూ, ఒక ప్రక్కన వాడ నిర్మాణము చేస్తూ, ఒక ప్రక్కన వాడ కడుతూని, ఒక ప్రక్కన సువార్త ప్రకటిస్తూని, ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క జనాంగం అంతటి విషయంలో మనం చూసినట్లయితే ఆయన ప్రార్థన చేశారు, సువార్త ప్రకటించారు, కానీ నరుడు వినలేదు. ఆ తరువాత జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చిన తర్వాత ప్రతి పల్లములో కూడా నీళ్లున్నాయి. ప్రభునందు ప్రియులారా, అంతకు మునుపు భూమి మీద 4 శాఖలుగా విభజింపబడిన ఏదేను తోటలో నుండి బయలుదేరిన నది మాత్రమే ప్రవహిస్తూ ఉండేది. కానీ నోవహు కాలము నుండి పరిస్థితులన్నీ మారినాయి. ప్రతి పల్లములో నీళ్లు, నదులు, జలపాతములు, ఇంకా మనం చూసినట్లయితే వాటర్ ఫాల్స్, ఇవన్నీ కూడా ఏర్పడినట్లుగా మనందరం కూడా చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మనం ముందుకు వెళ్ళి చూసినట్లయితే జీవము కలిగినటువంటి దేవుడు నరుడు యొక్క దాహములు తీర్చడానికి, నరునికి అవసరమైనవన్నీ కలుగజేసిన తరువాతే నరుని దేవుడు కలుగజేశారు. నరునికి అవసరమైనవన్నీ ముందే కలుగజేసి ఆ తరువాతే నరుని దేవుడు కలుగజేశారు. అది చాలా స్పష్టముగా మనకు ఆదికాండం 2-3 అధ్యాయాల్లో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. దేవుడే మొదట సకల సృష్టిని కలుగజేసిన మీదట ఆయన మరి మానవులను కలుగజేసినట్లుగా వాక్యంలో మనందరం కూడా చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఏదేను తోటలో నుండి ఆదామవ్వలు వెలగొట్టబడిన తరువాత వారి స్థితి ఏంటి అని మనం చూసినట్లయితే, ఆహారం వాళ్ళే సంపాదించుకోవాలి, నీళ్లు వాళ్ళే సంపాదించుకోవాలి, ఆహారమును నీటిని వారు సంపాదించుకొని బ్రతకాలి, భూమిని సేద్యము చేసుకొని బ్రతకాలి. మరి ఆ ఏర్పాటును అంతటినీ కూడా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు జనములు విస్తరిస్తూ ఉన్నటువంటి కాలములో దేవుడు ఏం చేశాడంటే, నాకంటూ ఒక జనాంగమును నేను ఏర్పాటు చేసుకుంటాను, ఆ జనాంగములో నుండే నా కుమారుడిని యేసుక్రీస్తుని లోకములోనికి పంపిస్తాను అని దేవుడు అనుకొని దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నారు. వాడ కట్టడానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నట్లు గాని వంశావళి కొరకు కూడా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన పేరే భక్తుడైన అబ్రహాము. అబ్రహామును దేవుడు ఆదికాండం 12వ అధ్యాయములో పిలుస్తున్నారు. నీవు రా, నీ జనము నుండి, నీ దేశము నుండి, నీ ప్రదేశము నుండి నీవు వచ్చే నేను పిలిచిన ప్రదేశంలో నడువని దేవుడు పిలిచి 3వ వచనములో చెబుతున్నారు, అందరి వంశములు నీ యందు దీవించబడతాయని అబ్రహాముతో దేవుడు సెలవిచ్చి అబ్రహామును ఆశీర్వదించి బయటికి తీసుకొచ్చారు దేవుడు. అయితే ప్రభునందు ప్రియులారా, గమనించండి, వాక్యములో ఈ అబ్రహాము గారు సంతానము విస్తరించి ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో ఉండి, ఆ తరువాత మోషే ద్వారా ఐగుప్తు దేశములో నుండి బయటకు తీసుకుని రాబడిన తరువాత వారిని దేవుడు ఎర్ర సముద్రము దాటించి అరణ్యములో ప్రవేశపెట్టిన దగ్గర నుండి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పలుమార్లు మాకు దాహం అవుతుందని ఇశ్రాయేలీయులు మోషే మీద పడ్డారు. ఆకలైతే మోషే మీదకి వెళ్ళిపోతారు, దాహం అయితే మోషే మీదకి వెళ్ళిపోతారు, మాంసం తినాలనిపిస్తే మోషే గారి మీదకి వెళ్ళిపోతారు.
నాయకుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నాయకుడి మీదకి అందరూ వెళుతున్నారు. ప్రభునందు ప్రియులారా, వీళ్ళకి తెలిసినటువంటి విద్య ఏంటంటే సనగడం. అందరూ చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. సనగడం. ఇశ్రాయేలుకి తెలిసిన నేర్పరితనమైన విద్య ఏంటంటే సనగడం బాగా తెలుసు. దేవుణ్ణి అడగడం తెలియదు. సనగడం బాగా తెలుసు, సన్నిధి చేయడం తెలియదు. చూడండి, ఇక్కడ వాక్యములో మనం గమనించినట్లయితే వీరు ఇశ్రాయేలు జనాంగం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సనగడం మొదలు పెట్టారు. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దైవజనుడు ఆ ప్రారంభ వచనములకు పేరు పెట్టారు. ఏమనంటే జలము, బలము, ఫలము అని 3 నామములు. జలము, బలము, ఫలము అని ఆ అధ్యాయములో ఉన్న ఆ నీటి వివాదానికి దేవుడు పేరు పెట్టినట్లు, దైవజనుడు పేరు పెట్టినట్లు మనం చూస్తున్నాం. వాళ్ళందరికీ దాహమైందంట. దాహమైనప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవుని వైపు చూడలేదు, దేవుని అడగలేదు, కానీ మోషే గారి దగ్గరకు వచ్చి మాకు దాహమునకు నీళ్ళిమ్మని అడుగుతున్నారంట. మరి చూడండి, మీరు ఇక్కడ కొంచెం కొన్ని వందల మంది మనం కూర్చొని ఉన్నాం. ఇక్కడ నేను ఇప్పుడు ఒక్కరికి నీళ్ళు ఇవ్వగలనా? మీరు అందరికి ఒకేసారి ఇవ్వగలనా? మాట్లాడమ్మా. మంచినీళ్ళు అడిగారు అనుకోండి, ఒక బాటిల్ లేకపోతే ఒక గ్లాస్ నీళ్ళు ఒక్కరికి ఇవ్వగలను. అందరూ కలిపి మాకు నీళ్ళని ఒకేసారి అంటే ఒక్కసారే మాకు కావాలని అన్నారు అనుకోండి. చూడండి, 2 పిల్లలు ఉన్నారు. అమ్మ దగ్గరకు వచ్చి ఇద్దరు ఒకేసారి నన్ను ఎంచుకో అన్నారు. ఏం చేస్తుంది? చెరుకో సంగతి వేసుకోండి. 3వ ఉన్నాడు అనుకోండి, ఆడి సంగతి చెప్పండి. 3వ కూడా ఉన్నాడు, ఆడు నన్ను ఎత్తుకో అంటున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? కాబట్టి ఆలోచన చేయండి. అందరూ కలిపి మాకు దాహమునకు నీళ్ళు అని అడుగుతున్నారు. ప్రభునందు ప్రియులారా, వాక్యములో మనం గమనించినటువంటి వారమైతే ఇక్కడ ఒక విషయాన్ని మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తాను. ఓటమి ఎదురైనా, విజయం ఎదురైనా, విజయం వస్తే ఆహా అంత గొప్ప లేడరా, ఎంత మంచి ఫ్యామిలీరా, ఎంత మంచి యజమానుడురా అని యజమానుడికి. ఒకవేళ ఓటమి వచ్చింది అనుకోండి, ఆ ఓటమి కూడా ఎవరికి? యజమానుడికి. ఇంట్లో 4-5 ఉన్నారు, వాళ్ళకి ఏం సంబంధం లేదా? మాట్లాడాలా? సంబంధం ఉందా లేదా? ఉంది. విజయం పొందినా అందరికీ సంబంధమే, నష్టం వచ్చినా అందరికీ సంబంధమే. కానీ ఎవరి మీదకి వెళ్ళిపోతుంది? అంత నేరం అంతా ఆయన మీద వెళ్ళిపోతుంది. చూడండి, ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు అందరు ఎవరిని అడుగుతున్నారు? మోషే గారిని అడుగుతున్నారు. అందుకని మీ కుటుంబాల్లో ఏం చేస్తారంటే, నేను మీ అందరికీ చెప్తున్నాను, మీరు ఒక్కొక్కరు అందరూ ఏం చేస్తారంటే ఇంట్లో అందరినీ సమానంగా చూస్తూ అన్ని విషయాలు కుటుంబంలో అందరికీ చెప్పి చేశారనుకోండి, అందరిది బాధ్యత ఉంది. అలా కాకుండా నేను నియంత్రణ, నేను చెప్పింది అందరూ వినాలి, నేను కూర్చోమంటే కూర్చోవాలి, నేను నుంచోమంటే నుంచోవాలని ఎవరైనా అనుకుంటే రేపు సమాధానం చెప్పాల్సింది కూడా వారు స్త్రీ అయినా పురుషులు. కాబట్టి ఇప్పుడు మోషే గారిని ఎందుకు అడుగుతున్నారంటే, మోషే గారిని దేవుడు పంపించి బయటికి తీసుకుని ప్రజలంటే బయటికి తీసుకొచ్చాడు కనుక ఇప్పుడు మోషే గారిని అడుగుతున్నారు, మాకు నీళ్లు కావాలి. దానికంటే ఇప్పుడు మోషే గారికి వాళ్ళ కోపం వస్తుంటే భయం వేసిందంట. చదవండి ఒకసారి. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇది ఎందుకు?
మమ్మలను మా పిల్లలను మా పశువులను దప్పిక చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిందిరా అని అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారేమో ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నారు, నువ్వు కర్ర తీసుకో, హోరేబుకు వెళ్ళు, అక్కడ ఒక బండ ఉంటది, ఆ బండ ఎదురుగుండా నేను నిలబడతాను, ఆ బండ నువ్వు కర్రతో కొట్టు, దానిలో నుంచి నీళ్ళు వస్తాయి అన్నారు. కొట్టాలి, మీరు కొట్టాలి. దేవునికి స్తోత్రం, గట్టిగా దేవునికి స్తోత్రం. ఆకాశము నుండి మన్న పంపిన ప్రభువు, బండ నుండి నీటిని అందించిన విభుడు. ఆకాశము నుండి మన్న పంపిన ప్రభువు, బండ నుండి నీటిని అందించిన విభుడు. ఈ ప్రార్థన వినకుండా ఎటులుండగలరు, ఈ ప్రార్థన వినకుండా ఎటులుండగలరు, నీకు జవాబు ఇవ్వకుండా ఎలా ఉండగలరు, నీకు జవాబు ఇవ్వకుండా ఎలా ఉండగలరు. ప్రభువే నా మార్గము, యేసు ప్రభువే దైవము. శ్రమలైనా శోధనలైనా, శ్రమలైనా శోధనలైనా, నీకోనే ప్రభునామమున, ప్రభువే నా మార్గము. అందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్తాం. ఇంకా ఇంకా రాత్రి ఉడికొచ్చిందో దోమలు పుట్టిందో నాకు తెలియదు, కానీ లేకపోతే నా బోధ మీకు దోరపాట్లాగా ఉందా? మొత్తానికి ఏదో కానీ చాలా మంది కలవడు ఎందుకు తీసానో మీకు అర్థం అన్నారు. అమ్మా ఒకసారి రెండు చేతులు పైకి ఎత్తండి. ఇంకా ఇంకా పైకి 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 కదా. ఇప్పుడు మీ పక్కన ఎవరైనా కళ్ళు మూసేవాళ్ళు ఉంటే చెప్పడం. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం అవసరంలా, చూసుకోలేదమ్మా అంటే అంతే. ఇంకా ఏమనంటే నాతో చెప్పండి, నేను చూసుకుంటా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సరే వినండి శ్రద్ధగా. ఈ ఇశ్రాయేలు జనాంగమునకు జీవము కలిగినటువంటి దేవుడు బండలో నుండి నీటిని ప్రవహింపజేశారు. మొదట ఏదేను తోటలో నుండి నీరు ప్రవహించింది. ఇప్పుడు అరణ్యమును దేవుడు ఇశ్రాయేలు జనాంగమును నడిపించడానికి ఏర్పాటు చేసుకుని విషపూరితమైన జంతువులకు ఆజ్ఞ ఇచ్చి పక్కకి తొలగిపోమని ఇశ్రాయేలు నడిచి వెళ్ళిపోతూ ఉండగా, ఇశ్రాయేలు జనాంగము వెళ్ళిపోతూ ఉండగా జరిగినటువంటి కార్యం ఏంటని మనం చూసినట్లయితే,
వారు దాహముని మోషే నడిపినప్పుడు మోషే గారు దేవునికి ప్రార్థన చేయగా హోరేబులో ఉన్నటువంటి బండను కొట్టగా బండలో నుండి నీళ్లు ప్రవహించింది అంట. దేవునికి స్తోత్రం. అమ్మా, రాతి బండలో నుండి నీళ్లు రావడం ఎంత విచిత్రం. అందుకే మన దేవునికున్న పేరేంటో తెలుసా? ఆశ్చర్యకరుడు. గట్టిగా చెప్పాలన్నారు, గట్టిగా చెప్పాలన్నారు. ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు బండ నుండి నీరు ప్రవహించింది. బండ నుండి నీరు ప్రవహించినప్పుడు ఇశ్రాయేలు జనాంగము ఆ బండలో ఉన్నటువంటి నీళ్లు అందరూ కూడా త్రాగి ఆ స్థలమున కంట మస్సా అనియు మిరీవా అనియు వారు పేర్లు పెట్టారంట. అనగా చూడండి ప్రభునందు ప్రియులారా, మస్సా అనగా శోధించుట, మిరీవా అనగా వాదము. ఇప్పుడు వాదించి త్రాగారా, ప్రార్థన చేసి త్రాగారా ఇశ్రాయేలీయులు? గట్టిగా చెప్పండి. భార్యకి నీరసంగా ఉంది, మంచం మీద పడుకుని మూలుగుతుంది. ఆ కూడా ఒక అమ్మకన్నా బిడ్డే. ఎక్కడి నుంచో మన మీసాల రాయుడు వచ్చాడు. వచ్చి ఏమే మంచినీళ్ళు అన్నాడు. ఏమయ్యా, నీరసంగా ఉందయ్యా, కొంచెం ముంచుకొని తాగయ్యా అన్న. ఎత్తావా లేదా అన్న. మనసులో వచ్చి అనుకుని, నాకు నువ్వు భర్తవు కాదు, మొగుడు అనుకొని, భర్తే మొగుడికి తేడా ఉంది. దేవునికి స్తోత్రం అనుకొని లేచి వెళ్ళి చెప్పండి నీళ్లు ముంచి తీసుకొచ్చి ఇచ్చింది. ఎవరికి? మళ్ళీ భర్త కాదు. దేవునికి స్తోత్రం. నీళ్ళు ఇచ్చింది. ఇప్పుడు ఆ నీళ్లు ఏం చేశారు? ఆయన తాగారు. ఇప్పుడు చెప్పండి, శోధించి వాదించి తాగాడు. దేవునికి స్తోత్రం. అలా కాదు, కొంచెం అర్థం చేసుకుంటే 2 అడుగులేగా, అది ఫ్రిడ్జో లేకపోతే బిందో లేకపోతే చల్లగా ఉండడానికి కొండో పెట్రో ఏదో ఒకటి ఉంటుంది కదా ఇంట్లో తాగడానికి. వెళ్ళి ఒకసారి ముంచుకొని తాగితే అది శోధించడం అవ్వదు, వాదించడం అవ్వదు. ఇప్పుడు భక్తుడైనటువంటి మోషే గారేమో ప్రార్థన చేశారు, వీళ్ళేం చేశారు? శోధించి వాదించి నీళ్లు తాగారు ఇశ్రాయేలీయులు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. ఎవరు కూడా దేవుడిని ఏం చేయకూడదంట? నీ దేవుడైన యెహోవాను శోధించకూడదు, ఆయనతో వాదం పెట్టుకోకూడదు. మట్టి కొండలో ఒక పెంకై ఉండి తనను తయారు చేసినటువంటి జీవము గల దేవుని ఎదుట నిలబడి నన్ను ఇలా ఎందుకు తయారు చేసావు అనకూడదు. ఎవరు? ఏ పాత్రను ఎలాగూ తయారు చేయాలో ఆయనకు బాగా తెలుసు. పనికి రాని పాత్రను కూడా ఎలా వాడుకోవాలో ఆయనకి బాగా తెలుసు. పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే కండపైన నన్ను నిలిపితివి. పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే
వాక్యములో గమనించినట్లయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు శోధించి వాదించి నీళ్లు త్రాగారు. ఒకసారి మనం వెనక వెళ్ళి చూస్తే భక్తుడైనటువంటి అబ్రహాము గారు బావులు తవ్వారు, ఇస్సాకు బావులు తవ్వితే శత్రువులు పొడుస్తున్నారు. కానీ దేవుడు ఎక్కడ బావి తవ్వినా ఇస్సాకునకు జలలు గల ఓటలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మరొక మాట మీకు చూపించి ముందుకు వెళ్ళిపోతాను నేను. చూడండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఒకటి, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. ఒకటి. రెండవది, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలగించుకొని ఉన్నారు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు కూడా నీటి విషయములో, జీవజలముల విషయములో వారు ఏం చేస్తున్నారు అని అంటే నేరం చేస్తున్నారు. అక్కడ ఏదేలు తోటలో చేర్చబడినటువంటి నదిని భక్తుడైనటువంటి ఆదాము వదిలిపెట్టి వచ్చారు బయటికి. తరువాత నీళ్ల కొరకు వాదించారు, శోధించారు. ఆదాము వాళ్ళిద్దరూ కూడా ఏం వదిలిపెట్టుకుని వచ్చారు అక్కడంటే జీవవృక్ష ఫలమును వదిలిపెట్టుకుని వచ్చారు. జీవవృక్షమును వదిలిపెట్టుకుని వచ్చారు. జీవవృక్ష ఫలములను వదిలిపెట్టుకుని వచ్చారు. ఆ యొక్క ఏదేలులో నుండి తరపబడినటువంటి ఆ యొక్క నది ఉంది చూసారా, ఆ నదిలో నుండి ప్రవహించుచున్న నీళ్ల ద్వారా, నదిలో నుండి ప్రవహించుచున్నటువంటి నీళ్ల ద్వారా పోషింపబడుతూ మరి జీవవృక్ష ఫలములు ఇచ్చుచున్నటువంటి ఆ చెట్టును వదిలిపెట్టి బయటకు వచ్చారు. చూడండి ప్రభునందు ప్రియులారా, ఏం చేయాలా? తొట్టి అంటే పగిలిపోయిన తొట్టే వాడుకోవాలా, మంచి తొట్టి తొలగించుకోవాలా? చూశారు కదా ఇక్కడ వాక్యంలో. చెప్పండి, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను వదిలిపెట్టారు. ఒకటి. 2, తమ కొరకు తొట్లను తొలగించుకున్నారు. అనగా బద్దలైపోయి నీళ్లు నిలవని తొట్లను తొలగించుకున్నారు. పగిలిపోయిన తొట్లలో నీళ్లు పోసుకుంటున్నారు. చిరిగిపోయిన జేబులో డబ్బులు వేసుకుంటున్నారు. చిరిగిపోయిన బ్యాగులో బంగారం దాచుకుంటున్నారు. వెనక నుంచి గజ్జమున్న బీరువాలు అన్ని దాస్తున్నారు. తాళం లేని డబ్బాలో బియ్యం దాచుకుంటున్నారు. మొన్న మా పాస్టర్ గారు మా పిల్లలతో కొంచెం చికెన్ పచ్చడి తయారు చేసి ఇచ్చారు. మనం ఫోన్ చేసి అంటాం, అమ్మ 4 ముక్కలే తిన్నాను, మిగతాదే హాస్టల్లో పచ్చడి కూడా దొంగతనం చేస్తున్నారమ్మా అంటుంది. చూడండి, ఇప్పుడు మనుషుల పరిస్థితి ఎలా ఉందంటే నిలవని తొట్లు, బద్దలైన తొట్లు, చిరిగిపోయిన జోగిలు, పగిలిపోయిన బ్యాగులు, పరికరాని బీరువాలు. ఈ రోజుల్లో చూడండి, ఏ బీరువాలో చూసిన డబ్బులు. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. కారణం ఏంటో తెలుసా? దేవుళ్ళు వదిలేసి చేసినది ఏదైనా ఇంతే.
చెప్పండి, దేవుడిని వదిలేసి చేసిన ఏ పని అయితే దేవుణ్ణి పట్టుకోవాలి మనం గట్టిగా. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు మనల్ని పట్టుకుంటారు. అప్పుడు చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభువు చెప్పాడు, సైతాను దోచుకున్నవాడు దొంగ, వాడిని మీ దగ్గరికి నేను రాను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వాక్యములో మనం చూసినట్లయితే నీటి గురించి మనం చూసుకుంటా వస్తున్నాం. ప్రభు సెలవిస్తున్నారు, నీళ్ళు ఎలా నిలబడతాయి మరి? యోహాను సువార్త 3వ అధ్యాయములో నికోదేము అనబడినటువంటి భక్తునితో ప్రభు మాట్లాడుతూ, చూడండి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఒక మాట సెలవిస్తున్నారు. ఆ మాట ఏంటంటే మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 3వ అధ్యాయము 3వ వచనం, అందుకు యేసు ఒకడు కొత్తగా జన్మించితే కాని అతడు దేవుని రాజ్యము చూడలేని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భము నుండి ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవునికి స్తోత్రం. నీటిలో నిత్య రక్షణార్థమైన బాప్తిస్మముల గురించి చెప్తున్నారు. ఒక వ్యక్తి నిత్య రక్షణలోనికి రావాలి అంటే మొదటిగా తల్లి గర్భములో జన్మించినటువంటి వ్యక్తి రెండవసారి నీటి బాప్తిస్మము ద్వారా జన్మించాలి. చాలా మంది బాప్తిస్మమును నిర్లక్ష్యము చేస్తారు. నిర్లక్ష్యము చేయకూడదు. ప్రభు ఏం చెప్పారంటే, ఈ యొక్క బాహాటముగా సంఘములో చేరడానికి ఏకైక ముద్ర ఏంటంటే బాప్తిస్మము. కాబట్టి నీటి బాప్తిస్మము ద్వారా, ఆత్మ బాప్తిస్మము ద్వారా ఒక వ్యక్తి సంఘములో సభ్యత్వం సంపాదించుకుంటాడు. ఆత్మీయ సంఘములో ఆత్మ ద్వారా సభ్యత్వము సంపాదించుకుంటాడు. గమనించండి దేవుని పిల్లలారా, ఇది యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ మధ్యాహ్న సమయమందు కలవ పట్టుకుని నీళ్లు తోడుకోవడానికి వస్తుంది, దాహం తీర్చుకోవడానికి వస్తుంది. మధ్యాహ్న సమయం అది. ఆమెను గురించి భక్తుడైనటువంటి దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, ఆత్మల బోయవాడైన యేసు ప్రభు ముందే వెళ్ళి ఎక్కడ ఉన్నారంట? ఆ యాకోబు బావి దగ్గర ఉంటే అడవి పావురము వంటి ఈ స్త్రీ బయలుదేరి వెళ్ళి ఎక్కడ ఉందంటే ఇప్పుడు నీళ్లు చేదుకోవడానికి వెళితే ఈ బావి దగ్గర ఉన్న ప్రభు అన్నారంట, అమ్మా నాకు దాహమునకు నీళ్ళు ఇస్తావా అన్నా. ఇచ్చేసిందా? ప్రశ్నలు వేసిందా? గట్టిగా చెప్పాలా? అమ్మ మీ పక్కన మాట్లాడుతూ చెప్పండి గట్టి. ఏం చేసింది? ప్రశ్నలు వేసింది. ఏం ప్రశ్నలు? యూదుడవైన నీవు సమరయురాలైన నన్ను నీళ్ళు అడుగుతున్నావా? యేసు ప్రభు మనిషిని అడిగారు నీళ్లు. ఎవరిని? మనిషిని. ఈవిడేమంటుంది? నువ్వు యూదుడవు, నేనేమో సమరయురాలని, నీకు మాకు సాంగత్యము లేదు. యేసు ప్రభు ఎవరిని అడిగారు? మళ్ళీ చెప్పాలి, నేను చెప్పిన మాట. మనిషిని అడిగారు యేసు ప్రభు. కానీ ఈవిడేమంటుంది? నీవు యూదుడవు, నేనేమో సమరయురాలను, నీవు నన్ను నీళ్ళు అడుగుతున్నావు ఏంటి అంటే, ప్రభు అంటున్నారు, యాకోబు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు,
నువ్వు నీళ్ళ దగ్గరకు వస్తాం కాదు, నీళ్ళే నీ దగ్గరకు వస్తాయి. నేను జీవజాల పోవటనంటే యాకోబు కంటే గొప్పోడువా? ఎన్ని ప్రశ్నలు వేసిందో యేసు ప్రభు. అదే మోసపోవడానికి ఏదో ప్రశ్నలు వేయక్కర్లా. రక్షణలోనికి రావడానికి ఎన్ని ప్రశ్నలో, మంచి పని చేయడానికి ఎన్ని ప్రశ్నలో, యేసయ్య దగ్గరికి రావడానికి ఎన్ని ప్రశ్నలో, ఎన్ని అడ్డంకులో, ఎన్ని ఆటంకాలు, మోసపోవడానికి ఆటంకాలు ఉండవు. చాలా సింపుల్, చాలా సింపుల్. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. అందుకని అపోస్తలుడైన పౌలు గారు రాశారు, సులువుగా చిక్కులు పెట్టు పాపం. సైతాను సులువుగా చిక్కులు పెట్టేస్తాడు. ఇప్పుడు మీరు వాక్యంలో గమనించినట్లయితే చాలా ప్రశ్నలు వేసింది, కానీ యేసు ప్రభు ఆమె జీవితం అంతా చెప్పేశారు. అడవి పావురం యొక్క జీవితం అంతా చెప్పారు ప్రభు. అప్పుడు ఏమంటుందో తెలుసా? ఇదిగో నేను వస్తారని ఎవరి కొరకు ఎదురు చూసానో ఆయన నువ్వు చెప్పలు కొట్టుకునే మాకు ఎప్పుడు ఇంకో చెప్తున్నారు, ఆయన వస్తాడు, మెస్సీ వస్తాడని చెప్తున్నారు. ఆ మెస్సీ వే అని చెప్పేసి కడవక్కడ పడేసి పరిగెత్తుకెళ్ళి ఊళ్ళో వాళ్ళందరినీ పిలుచుకొచ్చేస్తే అందరూ ఆమె వెంట వచ్చేసారంట. యాకోబు బావి చుట్టూ జనమే ఉన్నారు. ఇప్పుడు యాకోబు బావిలో ఉన్న నీళ్ల వైపు ఎవరో చూడట్లేదు. ఏ నీళ్ల వైపు చూస్తున్నారు తెలుసా? సువార్త జలము వైపు చూస్తున్నారు. పట్టాలు చెప్పట్లేదు. చూడండి, యూదులు సమరయుల దగ్గరికి రానివారు, కానీ ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశారో తెలుసా? యూదుడుగా ఆయన వేషధారణ ఉన్నప్పటికీ మనుషులందరినీ చేర తీసుకున్నాడు ఆయన. పట్టాల మనుషులందరినీ దగ్గర తీసుకున్నాడు. అందుకని ప్రేమ గల దేవుడు. ఎవరైనా గట్టిగా చెప్పండి. భేదము లేనివాడు. చెప్పండి, భేదము లేనివాడు. యేసయ్యా అంటే దగ్గరకు వచ్చాడు. యేసయ్యా అంటే వచ్చేస్తాడంటే నీకే భేదం లేదు. నల్లగా ఉన్నావని, తెల్లగా ఉన్నావని, పొట్టిగా ఉన్నావని, పొడుగ్గా ఉన్నావని, తర్వాత ఏ దేశంలో లేనిది మన దేశంలో ఒకటి ఉంది, పొలం. అన్ని దేశాల వాళ్ళు సెల్ ఫోన్లు, ఫ్యాన్లు, కరెంట్లు, బల్బులు, విమానాలు, ట్రైన్లు ఇవన్నీ కనిపెడుతుంటే మన దేశంలో ఉన్న వాళ్ళు పొలాన్ని కనిపెట్టారంట. చెప్పండి, మన దేశం ఏం కనిపెట్టారు? అమ్మో, కులం అనేదాన్ని మన దైవజనుడు గరుడు ప్రభు చెంతకు చేరుకున్న యేసన్న గారు చెప్పారు. ఏమనంటే అదంతా గెజ్జిలాంటి కులగజ్జి, మా కోరున్నారు. ఈ రెండు చూడండి. ఇంకా చూడండి, అడిగి రామం తీర్థం ఎంత గోపినా గోర్లు అరిగిపోతాయేమో కానీ దురద మాత్రం ఏం దురద? పొలం అని దురద. చూసారా? అందుకని మన రాజబాబు గారు రాశారు, పొలం పొలం అన్నావా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసయ్య దగ్గరికి మనం వచ్చాం. అందరూ నా యేసయ్య బిడ్డలు అందరూ నా బంధువులే. చెప్పండి, యేసయ్య బిడ్డలు అందరూ నా బంధువులే. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి.
ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. గొరాయిపాలెం ఊళ్ళో పుట్టి పెరిగాను, పుట్టలేదు, పెరిగానక్క. గొరాయిపాలెం ఊళ్ళో పెరిగాను. బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. చూడండి, అక్కడే కాదు, రామరెడ్డి నగర్లో కారు దిగానంటే చుట్టూ వచ్చేస్తారు, మధ్వాన్గూడలో కారు దిగానంటే చుట్టూ వచ్చేస్తారు, ఏలూరుపల్లి కారు దిగానంటే చుట్టూ వచ్చేస్తారు, కొండంగిల్ కారు దిగానంటే చుట్టూ వచ్చేస్తారు. ఎలాంటి ఎవరు మరి? క్రీస్తు రక్త బంధువులందరూ. పట్టణంలో దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇది క్రీస్తులో ఉన్న రక్త సంబంధం. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశారో తెలుసా? ఆ సమరయ పట్టణంలో ఉన్న అందరి ఆత్మదాహము తీర్చి, అందరికంటే ఎక్కువ దాహంతో బాధపడుతున్న సమరయ స్త్రీ యొక్క దాహము కూడా తీర్చి, ఆత్మల బోయవాడైన యేసు ప్రభువు సువార్తని గింజలు చల్లి ఈ అడవి పావురాన్ని ఏం చేశారంట? శ్రేష్టమైన పావురముగా మార్చేశారు. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుని పిల్లలారా, ఈ యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నేనిచ్చి నీళ్లు త్రాగితే నీవెప్పుడు దప్పికొనవు. మరలా ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశారో తెలుసా? కన్యమరియ గర్భమున జన్మించి 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయుడై ఉండి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి గెత్సెమనే తోటలో చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె మారునంతగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనను పట్టుకుని ఈడ్చుకుని తీసుకుని వెళ్ళి అన్యాయపు తీర్పులు తీర్చి 39 కొరడా దెబ్బలు కొట్టి, తలను పెరిగి వేసి, గడ్డం పెరిగి వేసి, ముఖం మీద ఉమ్ములు వేసి, ముసుగులు వేసి, బుద్ధి అరచేతులతో సరిచి, మరలా పిలాతు నిలబెట్టి సిలువ వేయడానికి సిలువకు యేసు ప్రభువును అప్పగిస్తే, సిలువ బుధాన పెట్టినప్పుడు యెరూషలేము వీధులంతా సిలువను మోసుకుంటూ వెళ్ళి గొల్గొతా పర్వతం మీద సిలువను పారవేసినప్పుడు ఏదెను తోటలో ఎలాగూ 4 శాఖలై నది ప్రవహించిందో, ఇప్పుడు సిలువ కూడా చూడండి 4 కొనలు ఉన్నాయి. సిలువకు ఎన్ని కొనలు ఉన్నాయి? 1, 2, 3, 4. ఈ సిలువను భూమి మీద వేసినప్పుడు సిలువలో నుండి తూర్పు వైపుకి, పడమర వైపుకి, ఉత్తరం వైపుకి, దక్షిణం వైపుకి ఆయన రక్తము ప్రవాహముగా పారుతూ ఉన్నప్పుడు, ప్రభునందు ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ విధముగా ఏదేను తోటలో నుండి ఆ యొక్క నీళ్లు నదీ ప్రవాహముగా 4 శాఖలే ప్రవహించాయో, యేసు ప్రభు యొక్క ప్రేమ ప్రవాహము కూడా 4 దిక్కులా ప్రవహించింది. కొట్టాలి చెప్పండి. ఎంత గొప్ప గొప్పేనో దాని రక్షణ అంతయును సాంతమాయేసు. ఎంత గొప్ప గొప్పేనో యేసు నాకు కల్మాయేను. సంత సముద్ర శివ
మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదేంటమ్మా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ సిలువ లేకపోతే మనకు విలువ లేదు. ఈ సిలువ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇలా పెడుతున్నాను. తూర్పునకు ఒక కొనుంది, పడమరకు ఒక కొనుంది, చెప్పండి. ఉత్తరానికి ఒక కొనుంది, దక్షిణానికి ఒక కొనుంది. ఈ 4 దిక్కుల నుండి యేసు ప్రభు ప్రేమ ప్రవాహము మొత్తం ప్రపంచంలో ఉన్న అందరినీ నలుదిశలకు పోయిన జనులను కలవరి మీద కలిపిందంట యేసయ్య సిలువ ప్రేమ. దేవునికి స్తోత్రం. నలుదిశలకు చెదిరిపోయి, నలుదిక్కులకు చెదిరిపోయి, నలు రకాలుగా మారిపోయిన జనాంగం అందరినీ కూడా ఇప్పుడు ఏం చేసిందంటే కల్వరిపై యేసు ప్రభు కలిపారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ శిలువ మీద యేసు ప్రభుని పడవేసి 3 మేకులతో యేసు ప్రభుని బంధించి శిలువలో వేలాడవేసినప్పుడు శిలువలో వేలాడుతున్న యేసు ప్రభు పలికిన మొదటి మాట ఏంటంటే, తండ్రి మీరేమి చేస్తున్నారు, వీరెవరు కనుక వీరిని చేయండి. ఇప్పుడు మళ్ళీ చూడండి, భూమిలో ఒక కొన నాటబడింది, సాతాను శిరస్సును చితకగొట్టింది. పైన ఉన్నటువంటి కొన తండ్రికి మొరపెడుతుంది. ఎడమ వైపున ఉన్నటువంటి కొన, ఈ చెయ్యి ఆదాము మొదలుకొని శిలువ వరకు ఉన్న వారిని దగ్గరకు చేర్చుకుంది. కుడి వైపున ఉన్నటువంటి ఈ చెయ్యి శిలువ దగ్గర నుండి 2వ రాకడ వరకు ఉన్న ప్రజలందరినీ హక్కున చేర్చుకుంది. అందరూ శిలువ దగ్గరకు వచ్చారు. గట్టిగా 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 దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 2వ మాట చెప్పండి. ప్రభువా నీవు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ప్రభు పలికారు, నేడే నువ్వు నాతో కూడా. 3వ మాట చెప్పండి. చూడండి, చెప్పాల్సిన మాట ఏంటంటే, యోహాను అదిగో నీ తల్లి, అమ్మా అదిగో నీ కుమారుడు. 4వ మాట చెప్పండి. నా దేవా నీవు నన్నేలా చేయవచ్చు. ఆ బాధ ఎక్కువ, తండ్రి చేయి విడిచిపెట్టడమే బాధ ఎక్కువ. సరే, 5వ మాట ఏమని పలుకుతున్నాడంటే, నేను తప్పికొనుచున్నాను. అందరూ చెప్పండి, నేను తప్పికొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు మాట్లాడుతూ, అటు తరువాత సమస్తమునప్పటికీ సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఏమి నెరవేర్చబడాలి ఇప్పుడు? లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనంలో 4 శాఖలు కలిగిన నదిని పోగొట్టుకున్న ఆదామునకు జీవము కలిగిన దేవుడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో జీవజల నదిని ఒక దానిని ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మనము గమనించినటువంటి వారమైతే
ఒక మాటను మీ అందరికీ నేను తెలియపరుస్తాను. చూడండి, కీర్తనల గ్రంథము 36వ కీర్తన 9వ వచనం. 36వ కీర్తన 9వ వచనం. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే. అమ్మా 69వ కీర్తన 21వ వచనం చదువుకుందాం. 69:21 కీర్తనల గ్రంథం 69వ కీర్తన 21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరక తాగనిచ్చిరి. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు కంట దాహమైనప్పుడు వారు ఏమిచ్చారు? చిరకను, చేదు చిరకను త్రాగనిచ్చారు. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పారు. గట్టిగా దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. లేఖనము నెరవేరినట్లంటే 69వ కీర్తన 21వ వచనం నెరవేరినట్లు నేను తప్పికొని ఉన్నానని ప్రభు అంటే ఆయన కంట చేదు ఇచ్చారంట, చేదు ఇచ్చారంట. ఆయన తాగలేదు, ఆయన త్రాగలేదు. దాహము దాహము దాహం అంటున్నారు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా పడిపోతే చిన్న దెబ్బదారు కానీ వెంటనే మంచినీళ్ళు పట్టించేస్తారే, మొక్క మీద నీళ్ళు చంపుతారు. కటిక వాడు కూడా గొర్రెను కోసేటప్పుడు, మేకను కోసేటప్పుడు, లేకపోతే ఏ జీవినైనా కోసేటప్పుడు గొంతులో కొంచెం నీళ్లు పోసేటప్పుడు కోస్తారే. ఎంత కఠిన హృదయం అయితే యేసు ప్రభుకు వాళ్ళు నీళ్ళు ఇవ్వలేదు. ఎందుకు వారు కఠినపరుచుకున్నారంటే ఈ నీళ్లను కూర్చిన వాదము నశించిపోవాలా, ఈ నీటిని కూర్చిన వాదములు పోవాలి. జీవము గల దేవుని సన్నిధిలో, జీవజల నదిలో ఉన్నటువంటి ఆ యొక్క ఓటలను నిత్యము మనుషులు అనుభవించాలి. ఆత్మీయ దాహము తీర్చబడ, ఆత్మ దాహం అన్నవాడు శరీరానికి దాహం అయితే నీళ్ళ కొరకు ఎలాగ ఎదురు చూస్తారో, ఆత్మీయ దాహమైన వారు కూడా ఎక్కడెక్కడికో పరిగెత్తిన ఆత్మీయ దాహం తీర్చబడదు. ఆత్మీయ దాహం తీరాలంటే ఒక్క యేసయ్యకు మాత్రమే సాధ్యం. దేవునికి స్తోత్రం. లేక దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అది యేసు ప్రభు ఎవరంటే జీవ జలముల ఊట. అందరూ చెప్పండి, జీవ జలముల ఊట. 12 మందిలో యాకోబు కుమారులు ఎవరొచ్చారు ఈ ఊట దగ్గరికి? యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఉన్న కొమ్మ, గోడల మీద నుంచి వ్యాపించు కొమ్మ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియులారు, ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారు మనందరి కొరకు అంటే, నేను దాహము కొన్నాను, దప్పి కొన్నాను. ప్రభు మాట్లాడుతున్నారు. మనల్ని ఎక్కడ తీసుకెళ్లాలని ఇప్పుడు చదవండి. ప్రకటన గ్రంథం 22:1. ప్రకటన గ్రంథం 22:1. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 55:1 ముగించుకుందాం. దప్పిగొని వారులారా నీళ్ళ యొద్దకు రండి. చాలమ్మా, దేవునికి స్తోత్రం. దప్పిగొని వారులారా నీళ్ళ యొద్దకు రండి. ఆత్మీయ దాహం తీర్చబడే యేసయ్య దగ్గరకు రండి. రెండవది మనం చూసినట్లయితే, నేను మీకు ఏమిస్తానంటే స్ఫటికము వంటి మెరయుచున్న జీవజలపు నది. ఆ నదిలో నీళ్ళు ఒక్కసారి తాగితే ఇంకా ఆకలి లేదు,
దప్పిక లేని ఉన్నతమైన రాజ్యములో మనందరము కూడా నివసించే కృపను ప్రభువు అనుగ్రహిస్తాడు. అందరు గట్టిగా స్తోత్రం చేయండి. గట్టిగా స్తోత్రం చేయండి. మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతాను. అమ్మ, స్త్రీలకు కాదు ఈ ప్రశ్న, మా పురుషులారా, అయ్యలారా, ఒక్కసారి ఇది చూడండి. అందరూ రంభ, ఊర్వశి, మేనక కావాలా, జీవజలముల నది కావాలా మీకు? హలో, ఏదో తేడా ఉన్నారండి. అమ్మ, ఇంటికి వెళ్ళిన తర్వాత సీట్లు గట్ట తిరిగేసి ఒక్కరు కూడా మాట్లాడుతున్నా. బాబులారా, మళ్ళీ అడుగుతున్నా, మీకు రంభ, ఊర్వశి, మేనక కావాలా, జీవజల నది కావాలా? ఇప్పుడు నోట్లో మాట్లాడుకున్నా. దేవునికి స్తోత్రం. జీవజలముల నది రెడీగా ఉంది. ఎవరి కోసం? యేసయ్య పిల్లల కోసం. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. నేను ఎవరిని ఏమలేసమ్మా, ఏం కావాలని అడిగా, ఆలోచిస్తున్నారు. అజ్ఞాన అంధకారంలో బయటకు రావాలని చెప్పిన ప్రశ్న. అంటే ఈ శరీరం భూమిలో కలిసిపోద్ది, నీటిలో కలిసిపోద్ది, అగ్నిలో కలిసిపోద్ది, గాలిలో కలిసిపోద్ది, ఆకాశంలో కలిసిపోద్ది, ఎక్కడైనా కలిసిపోద్ది. ఈ పంచభూతములు వికృతమైన వేండ్రముతో లయమవుతున్న సమయంలో ఏ వేటి యొద్ద కలుపుకున్నటువంటి వాటిని దేవునికి అప్పగించవలసిందే. అయితే ఒక విషయం చెప్పి ముగిస్తాను. మిగిలేది ఆత్మ. అందరూ చెప్పండి. ఆత్మ. ఆత్మ గట్టిగా చెప్పండి. ఆత్మకు బైబిల్లో నిర్వచనం ఏంటో చెప్పండి. నరుని ఆత్మ అని నేనే చెప్తున్నా. నరుని ఆత్మ వెలుగు. ఈ వెలుగుకి ఆక్సిజన్తో నింపబడిన నీళ్లు. ఆరిపోతే దీపం. అమ్మగారికి ఒక దర్శనం వచ్చింది. జీవజలముల నది ఎలా ఉంటుంది ప్రభు అని ప్రార్థన చేస్తే, ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా తుప్పేరు వస్తుంది. దాంట్లో దిగామనుకోండి, ఇక్కడ దాకా పర్లా. ఇది మునిగిందంటే గాలి ఆడద్దా? 3 పడగలు వేస్తే 4వ పడగ ఉంటుంది కదా. జీవజలముల నది చూసారా? ఆ నదిలోనంట లోపలికి వెళ్ళినా యథావిధిగా గాలి పీల్చుకోవచ్చండి. అంటే శాపమైపోతామా? కాదు, దేవుడిచ్చిన భాగ్యం అని. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు జీవజలముల నది. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. అందరూ 2 చేతులు గట్టిగా పైకి ఎత్తి స్తోత్రం చెప్పాలి. నేను మన అందరం ఒక ప్రశ్న అడుగుతున్నాం. మొన్న 25వ తారీఖున మన దైవజనులు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. మనం శాంతి ర్యాలీ చేశాం. నేనే శాంతి ర్యాలీ కండక్ట్ చేశాను. ఈ శాంతి ర్యాలీకి అయిన ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను. మరి వందలాది మంది ప్రజలు వచ్చారు. మన మధ్వానిగుడి మానసిక చర్చ్ దగ్గర నుండి కల్లిండి ఇందిరా కాలనీ వరకు ప్రయాణం చేశాను. ప్రభుత్వాన్ని అర్థించాం, అయ్యా న్యాయం చేయండి. వాళ్ళు న్యాయం చేస్తారు. ఆ యాక్సిడెంట్ గురించి, ఆ యొక్క మరణం గురించి నేనైతే మాట్లాడట్లేదు ఇప్పుడు. కానీ నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని. ప్రవీణ్ పగడాలయ్య గారు తాగుతారంట, నిజమేనా? నమ్ముతారా?
నమ్ముతారా? యేసు ప్రభు కూడా తాగిచ్చింది ఏంటో తెలుసా? ఆ చేదు చిరకంటే అది మత్తుగా ఉండి దెబ్బలు మరిచిపోవడానికి తాగిస్తుంటే ఆ చేదు నాకొద్దు, ఆ మద్యం నాకొద్దని అని యేసు ప్రభు తాగల. నేను చెప్తున్నా, నా సహోదరుడు ప్రవీణ్ పగడాల గారు కూడా తాగుతారంటే నేను నమ్మను. తాగుబోతుగా చిత్రించేవాడు ఎవడైతే ఉన్నాడో ఆయన వదలట దేవుడు. అగ్నితో ఆటలాడుతున్నాడు ఎవడో కానీ. మిగతా సంగతులు ప్రభుత్వానికి విడిచిపెడదు. మిగతా సంగతులు రక్షణ యంత్రాంగం వాళ్ళు చూసుకుంటారు. కానీ దైవజనుడు ఎలాంటి వాడు, ఆయన వాక్చాతుర్యం ఎలాంటిదో, ఆయనలో ఉన్న ఆత్మ ఎలాంటిదో, ఆయనలో ఉన్నటువంటి జ్ఞాన సంపద ఎలాంటిదో ఎరిగిన వాడిని నేను నమ్మను. తాగుబోతుగా చిత్రించేసి పడిపోయాడు, చచ్చిపోయాడని చెప్దామని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది మాత్రం నేను నమ్మను. ఎందుకో తెలుసా? ఆ దైవజనుడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవజనుడు. ఆ దైవజనుడికి దేవుడు ఏం చెప్పారో తెలుసా? నిన్ను లోకమునకు వెలుగుగా చేస్తానని చెప్పాడు దేవుడు. పట్టణం చెప్పాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్తాడు. పిచ్చి జనాంగం, డబ్బులు కమ్ముడిపోయిన రకరకాలుగా మాట్లాడేవాడు ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు చెప్పను, కానీ ఒక్కటైతే నేను చూపిస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 27వ అధ్యాయం 62వ వచనం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా, వంచకుడు సజీవుడైనప్పుడు 3 దినములైన తరువాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. చూడండి, సమాధిని పత్రం చేశారు. అయినా సరే జరిగింది ఏంటో తెలుసా? ఆయన తెల్లవారుజామున విశ్రాంతి దినమును గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుజామున రాయి పొర్లించబడి ఆయన తిరిగి లేచారు. యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు యేసు ప్రభు లేచారని లోకం ఒప్పుకుంటే మనం సిలువ వేసింది వ్యర్థమైపోద్ది అనుకుని కొంతమంది ఏం చేశారు తెలుసా? నేనే చదువుతాను, మీ అందరూ బైబిల్ చూడండి. 28వ అధ్యాయం 11వ వచనం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పి, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా డబ్బులు ఇచ్చి, ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ అతనిని ఎత్తుకుపోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేము అతని సమ్మతిపరచి మీకేమీ తొందర కలగకుండా చేతుము, అధికారం మా చేతిలో ఉందని. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసి, ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. దుర్మార్గుడు. యేసు ప్రభు లేచిపోయాడు, 3వ దినమున తిరిగి లేచిపోయాడు అని చెప్తే ఇక ఆయన ఘనత వచ్చేస్తుందిరా. కాబట్టి డబ్బులు ఇస్తాం, అధికారం ఉపయోగిస్తాం, మీకు తొందర కలగకుండా చూస్తాం మేము. మీరు ఒక పని చేయండి, మేము నిద్రపోతున్నాం. హలో హలో ఎవరనుకున్నారు? ఇలా దైవజనుడు గాడు జాగ్రత్త అని రాశారు. ఎవరనుకున్నారు?
బలమైన సైన్యం అంటున్నారు. వీళ్ళు వాళ్ళ శక్తులు వాళ్ళు తగ్గించుకుని డబ్బులు తీసుకుని మేము నిద్రపోతున్నాం. 12 మంది శిష్యులు చేతుకుపోయారు. ఎవరిని? ఏది నిజం? లేచాడు అన్నది నిజమా? ఎత్తుకుపోయారు అన్నది నిజమా? ఏది నిజం? ఇప్పుడు కొంతమంది ఇంకా నమ్ముతున్నారంట మరి ఈ మాట. ఇప్పటికీ ప్రసిద్ధమైందంటే ఈ మాట. ఏ మాట? సైనికులే శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు, మేము నిద్రపోతుంటే అనే మాట ఇప్పుడు కూడా కొంతమంది నమ్ముతున్నారంట. ఇలాగ దుష్ప్రచారం చేద్దాం అనుకుంటే దేవుడు వదిలిపెట్టాడు. ఒక ప్రణాళికతోనే దేవుడు అపసాక్షిగా దేవుడు ఆయన మార్చారు. ఒక రోజు ఉంటుంది, ఆ రోజు నీతి గల న్యాయాధిపతి వస్తాడు, ఆయనే తీర్పు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. నాకు అనిపిస్తుంది ఆయన కూడా దాహం అనొచ్చు. యేసు ప్రభు దాహానికి నీళ్ళు ఇవ్వమంటే ఎవరు నీళ్ళు ఇవ్వరా? జీవ జలమును మనకి ఇవ్వడానికి యేసు క్రీస్తు ప్రభు దాహము కొన్నారు. కనుక ఈ వివాదాలన్నీ తీర్చడానికి యేసు ప్రభు దగ్గరున్నారు. మనం యేసయ్య వైపు చూస్తూ ఆయన దాహాన్ని తీర్చాలంటే ప్రార్థనలో ఉండాలి, వాక్యం చదవాలి, ప్రభుని ప్రేమించాలి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. అందరం ప్రభు వైపు చూస్తూ అందరం ప్రభు వైపు చూస్తూ దేవా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలని. దాహము నాలో కలిగెను దప్పిరుని కేకలు వేసెను దాహమని. నాలో కలిగెను దప్పిరుని కేకలు వేసెను దాహమని. చేదు రసమును ప్రాణము చేసెను జీవయాగమును. సిలువలో వేలాడి నీ కొరకే, సిలువలో వేలాడి ఇంతవరకు విన్న వాక్యమును మా హృదయంలో ఉంచి మా కొరకు దాహాలు అన్న ప్రభువా, ప్రతి దినము మీ దాహము తీర్చగలిగిన ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని, ఒక ఉన్నతమైన విశ్వాసమును, నిరీక్షణను, ప్రేమను మాలో నూతనముగా పుట్టించి జీవ జలముల ఊటైన
పాల్గొనే ధన్యత మా అందరికీ దయచేసి యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.